నాకైనా దూరం కాకుండా చెయ్యమ్మా. నేరుగా నీ దాన్ని కావాలనుకున్నాను, ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇలా అడ్డదారిలో రావాల్సొస్తుంది. ఏంటి సత్య అదోలా ఉన్నా? మనసుని మరీ అంత కంట్రోల్ చేసుకోకూడదు సత్య. అది నీ ఇబ్బందేంటో చెప్పకుండా ఇబ్బంది పడుతున్నావు కదా, దాని గురించి. ఏంటి ఇలాంటి కలొచ్చింది? సోదామి అలా చెప్పింది. స్నేహితురాళ్ళు అదే మాట అన్నారు. నిజంగానే ఆయన ఎవరి మాయలోనో పడి నాకు దూరం అవుతారా? ఛా, ఆయన గురించి ఇలా ఆలోచిస్తున్నానేంటి? ఆయన అలాంటి వారు కాదు. నేను దూరం అయితే జీవితంలో పెళ్లి చేసుకోను అన్న ఆయన ఇలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయరు. మనకిష్టమైన వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఆ మాటలు చందమామతో చెప్పామనుకో, ఆయనే అవతలి వాళ్లకు ఆ మాటలు చేరుస్తాడు. ఆయన జీవితంలోంచి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. జీవితాంతమైన భార్యగా ఆయనతోనే ఉంటానని చెప్పు. నేను తప్ప మరొకరు ఆయన జీవితంలో ఉండకూడదు. అది కలలో కూడా మరొకరితో ఉంటే నేను తట్టుకోలేను. అలా అని ఈ సావిత్రి చెప్పిందని నా మాటగా ఆయనకి చెప్పు. ఏంటి సత్య అలా ఉన్నావు? ఆర్ యు ఆల్ రైట్?
ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఒళ్ళేంటి వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? మొహానికి చెమటలేంటి? హలో, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న రింగ్ టోన్ యాక్టివేట్ అయింది. ధన్యవాదములు. ఛ! రా సత్య, ఒంట్లో బాలేనట్టుంది కదా, రా కూర్చో. అదేం లేదులే. ఏంటో చాలా తిక్కగా అనిపిస్తోంది. నువ్వు పడుకో ఊర్మిళ, నేను తర్వాత పడుకుంటాను. గుడ్ నైట్. ఎక్కడికెళ్తావు సత్య? ఈ ఊర్మిళ పట్టు ఉడుం పట్టు కన్నా గట్టిది. ఈసారి చేయి జారనివ్వను. నీ కడుపు చల్లగుండా. మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం, కాపురాలు చేశాం కాని ఇలా మొగుడి మీద ఇంత దిగులు పడలేదు. ఏదో పనుంది చూసుకునొస్తానన్నాడు కదా, ఈలోపే ఇలా దిగులు పెట్టుకుంటే ఎలా? నిన్నిలా చూశాడనుకో, నా మనవడెంత బాధపడతాడు? భార్య అనేది బాధని మనసులో దాచుకోవాలి, సంతోషాన్ని మొహంలో చూపించాలి. అప్పుడే ఆ భర్త రోజంతా తను పడే కష్టాన్ని మర్చిపోతాడు. అది సరే బామ్మా, నేనొకటి అడుగుతా చెప్తావా? కొత్తగా అనుమతులు అడుగుతున్నావేంటే? ఏం అడగాలనుకుంటున్నావో అడగరాదు? అది అది నా దగ్గర మొహమాటమేంటే? అడుగు. అది సోది చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నిజమవుతాయా? ఇప్పుడు ఆ అనుమానం నీకెందుకొచ్చిందే? చెప్పు బామ్మా. నిజమవుతాయా అంటే చాలా వరకు నిజమవుతాయి. అందుకేగా పల్లెల్లో ఇప్పటికీ ఏ విషయం గురించైనా వాళ్ళనే అడుగుతుంటారు. అయినా ఇప్పుడు దాని గురించి నీకేం అవసరం వచ్చింది? ఏదో అడగాలనిపించింది, అడిగాను, అంతే అంతే. సావిత్రి, ఏంటి అదోలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదులే బామ్మా. భగవంతుడా, ఆ సోదమ్మ చెప్పింది జరగకూడదు.
సావిత్రి ఏమైంది? శివయ్య, ఏంటి బాబు? ఈ చేపలతో పాటు ఇంకో చేప ఉండాలి, అదేమైంది? అదా చచ్చిపోయింది బాబు. చనిపోయిందా? రాత్రి బాగానే ఉంది కదా? రాత్రి బానే ఉంది బాబు, తెల్లారేసరికి చచ్చిపోయి ఉంది. తీసి పారేశాను. గుడ్ మార్నింగ్ సత్య. ఏంటి అలా ఉన్నావు? ఊర్మిళ, మనం వెళ్ళిపోదాం. అదేంటి సత్య, 4 రోజులు ఉండి వెళ్దామని నువ్వేగా అన్నావు. ఇక్కడ ఉండాలనిపించడం లేదు. అలా అని కాదు సత్య, నాకోసం ఇంత దూరం వచ్చావు. జస్ట్ 2 డేస్ ఉండి వెళ్ళిపోదాం. సారీ ఊర్మిళ, మనసంతా ఏదోలా ఉంది. నేనుండలేను ఊర్మిళ. అమ్మాయి గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుకోకుండా భర్తతో వచ్చారు. ఈసారి మా మధ్య మీ పుట్టినరోజు జరుపుకోవాలి. ఊర్మిళ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. బయలుదేరదామా? ఏంటి బాబు, ఎక్కడికో వెళ్ళాలంటున్నారు? ఎక్కడికి? అసలు అమ్మాయి గారు పుట్టినరోజు అంటే మీరెంత హడావిడి చేయాలి? అసలు అమ్మాయి గారు పుట్టినరోజుని గుర్తుందా బాబు? వేరే టెన్షన్లో పడి ఆయన మర్చిపోయారులే. అమ్మాయి గారు పుట్టినరోజు మర్చిపోవడం ఏంటి బాబు? ఇదే మా ధర్మబాబు గారుంటే ఈ పాటికి ఎంత హడావిడి చేసేవారో. ప్రతి సంవత్సరం ఈ రోజు మాకు పండగ బాబు. మాకు బట్టలు మిఠాయిలు పంపించి ఎక్కడ పుట్టినరోజు జరుపుకున్నా ఇక్కడ జరుపుకున్నట్టే ఉండేది. అమ్మాయి గారు, తమరింకా రెడీ అయినట్టు లేరు. తొందరగా రెడీ అవ్వండి. ఈలోపు నా చేత్తో కమ్మటి పాయసం చేసి పెడతాను. మొదటిసారి నాకెంతో ఇష్టమైన ఈ గెస్ట్ హౌస్లో నా పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నాను. పర్వాలేదులే సత్య, నీకు ఇష్టం లేకుండా మనం ఇక్కడ ఉండొద్దు. నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం కుదరడం లేదు. అయినా పర్వాలేదు, నీకన్నా పుట్టినరోజు నాకు ఎక్కువేం కాదు. వెళ్దాం పద. మొట్టమొదటిసారి నా బర్త్డే ఫంక్షన్ మిస్ అవుతున్నాను. అయినా పర్లేదులే సత్య, వెళ్దాం పద. వెళ్దాం పద సత్య. నీ బర్త్డే రోజు వెళ్ళడం ఎందుకు? నీ బర్త్డే జరుపుకొని రేపు వెళ్దాంలే. నా గురించి ఆగొద్దు సత్య. ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను. ఈ ఒక్కటి మిస్ అయినందువల్ల వచ్చే నష్టమేం లేదు. వెళ్దాం. ఈ బర్త్డే రోజు నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మనం రేపు వెళ్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఎక్కడికి వెళ్తావు సత్య? నేననుకున్నది సాధించకుండా నిన్నెలా వెళ్ళనిస్తాను? నీకోసమే 4 నెలల తర్వాత వచ్చే నా బర్త్డేని ఈ రోజుకి మార్చుకున్నాను. బట్టలు సర్దుతున్నావెక్కడికే? మా ఆయన దగ్గరికి. మనవడు వస్తాడుగా, నువ్వెళ్ళడం ఎందుకు? నా వల్ల కావటం లేదు బామ్మ. మనసంతా ఏదోలా ఉంటుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. పెళ్ళయ్యాక మొదటిసారిగా వచ్చావు. మనవడు కూడా వచ్చాక ముచ్చటగా ఆ తిరణాలు చూసుకుని వెళ్ళొచ్చు కదమ్మా. అంతా బావుంటే ఆయనతో కలిసి మళ్ళీ వస్తానని మొక్కుకున్నానులే బామ్మ. అంతా బాగుండాలని మొక్కుకోవడానికి ఇప్పుడు ఏమైందే? ఏం కాలేదులే. కానీ అక్కడ ఆయన్నెలా వదిలేసి నేనిక్కడెలా ఉండటం నాకు నచ్చలేదు. 4 రోజులకే ఏమి ఇబ్బంది పడతాడే నీ పిచ్చిగాని. అవును, నాకు పిచ్చే. నేను మాత్రం ఉండను. సాయంత్రం బస్కి టికెట్ తీయమని నాన్నకు చెప్పు, నేను వెళ్ళిపోతాను. అర్థమైందిలేవే, పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఆడపిల్లకి ఇలాగే ఉంటుంది. నీ ప్రేమని కాదనడానికి నేనెవర్ని? మీరింత ప్రేమగా ఉండడం కన్నా మాకు మాత్రం కావలసిందేముంది?
ఇంక నిన్ను ఉండమన్నా ఉండలేవులే. సర్లే, ఒక్కదానివి ఎలా వెళ్తావు గాని నేను కూడా నీకు తోడొస్తాను. ఎవరొస్తారో నాకు తెలీదు, నేను మాత్రం వెళ్ళాలి అంతే. అంత హడావుడైతే ఎలాగే? మీ నాన్న అమ్మ గుడి దగ్గర తిరణాల పనులు చూసుకుంటున్నారు. భోజనాలకొస్తారుగా, వచ్చాక ఒక మాట చెప్పి వెళదాంలే. మధ్యాహ్నం బస్సులేం లేవా? ఓసిని ఆత్రం తగలబడా, కాస్త ఆగవే. మొగుడంటే ప్రేమ ఉండాలి గాని మరి ఇంత ప్రేమ ఉండకూడదు. భార్య అంటే ఇలాగే ఉండాలి. ఈ తపనే భార్యాభర్తల్ని 10 కాలాల పాటు సంతోషంగా కలిసుండేలా చేస్తుంది. ఉండు, ముందు ఆ బస్సు టికెట్లు తీయమని చెప్తాను. ఈ తెంగర్ సచ్చినోడు బుల్లెట్ బాబు ఎక్కడున్నాడో ఏంటో. నేను వెళ్ళాలి అనుకుంటుంది ప్రేమతో కాదు బామ్మ, ఆయన ప్రేమకి దూరం అవ్వకూడదని. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Urmila. పది కాలాల పాటు తమరిలాగే చల్లగా ఉండాలమ్మా. అలాగే, మీరు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడండి, మేము వచ్చేస్తాం. అలాగే అమ్మా, పదండి. థ్యాంక్ యూ సత్య, నీ చేతుల మీదుగా నా బర్త్డే జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 1 minute సత్య. సత్య, నీకు నా ట్రీట్. నాకొద్దు ఊర్మిళ. హలో, ఈ రోజు నా బర్త్డే. ఇదే మనం సిటీలో ఉండుంటే ఏ మంచి రెస్టారెంట్లోనో ట్రీట్ ఇచ్చేదాన్ని. కుదరలేదు కాబట్టి ఇలా ఇస్తున్నాను. నాకు డ్రింక్ చేయాలని లేదు. ఇక్కడ ఎవరున్నారని? నీ వైఫ్ లేదు, బయట వాళ్ళు ఎవరైనా చూస్తారన్నా భయం వద్దు. అంటే ఒకరి గురించి కాదు, నాకిష్టం లేదు. బర్త్డే రోజు నేను ట్రీట్ ఇస్తే కాదంటావా? నీ కోసమని ఈ బాటిల్ ఎక్కడి నుంచి తెప్పించానో తెలుసా? బర్త్డే రోజు నన్ను హర్ట్ చేస్తావా? రేపు ఎలాగో వెళ్ళిపోతాంగా, ఈ రోజు నా కోసమైనా సరదాగా ఉండొచ్చు కదా. రా సత్య, రా. నైస్ వెదర్, చాలా బాగుంది కదా. ఎప్పుడు సిటీలో ఏ రెస్టారెంట్లోనో పార్టీ చేసుకుని ఉంటావు. ఇలా పల్లెటూరు గాలి పీలుస్తూ చల్లని గాలిలో డ్రింక్ చేసుండవు. అవును. సత్య, రా కూర్చో. తాగు. తాగు సత్య. అసలు నిన్ను ఏడిపించేంత తప్పు నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు, అది చాలదా? నా జీవితం నాశనం చేయొద్దని కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించావా?